నాకు ఇంకో ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పుకొని చేసుకోవచ్చు కదా నువ్వు. అన్న కొంచెం సేపు అయితే అర్థం చేసుకోన్నా. కామన్ సెన్స్ కొంచెం మనిషి చూసాక మనిషి సంస్కారం ఉండాలి. కొంచెం ఒక 10 minutes కొంచెమైనా బుర్ర బుద్ధి ఉండాలి. మనము కొంచెమైనా బుర్ర బుద్ధి ఉండాలి. మనిషి పుట్టుకుంటాం మనం. పశువులు వచ్చేస్తారు. పోనీ అది కాదు సార్, పోనీ మాట చెప్పేస్తే ఇబ్బంది ఉండదు కదా. నాకు ఇలాగ ఇష్టం లేదన్నా, నేను అమ్మాయిని ఇష్టపడ్డాను చేసుకున్నాను, నీది కూడా తప్పే కదమ్మా. నువ్వు కూడా చెప్పాలి కదా. ఆల్రెడీ నీకు ఒక వైఫ్ ఉంది, ఒక పాప ఉంది, నువ్వు క్లియర్ చేసుకో. ఎత్తుకొని వెళ్ళావా ఏంటి? ఇంట్లో లేదు పే చేసుకో, శివాజీ వస్తాడని ఏంటి? అది ఎప్పుడు ఖాళీగా దొరుకుతారని చూసింది. నేను ఇంకా కూతురు కానీ అమ్మాయిల ఇంట్లో ఉన్నాను కదా. అమ్మయ్య దొరికాడరా బాబు. చెప్పారు కదా వాళ్ళు. చెప్పడం కదా, నువ్వు చెప్పమ్మా. ఒళ్ళంతా కొవ్వు అయింది మామయ్య, ఒళ్ళంతా కొవ్వు తేలిపోతుంది. ఈ కొవ్వు ఆడ కొవ్వు సరిపోయింది, దానికి మ్యాచ్ అయింది. హస్బెండ్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి. తను ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మార్నింగ్ మా ఇంటికి వెళ్తే చూసానండి. అక్కడ ఏం లేదండి, 2019లో పెళ్ళయింది, 2022లో పాప పుట్టింది. ఇంకా పాప పుట్టాక వెంటనే 1 monthలో రమ్మన్నారు. ఇంకా నా హెల్త్ బాగాలేక నేను రాలేకపోయాను. ఆ తర్వాత నేను 6 monthsలో వస్తాను అని అంటే అతను గొడవ చేశారు. ఆ తర్వాత మా అమ్మ నాన్న వెళ్ళడం జరిగింది. అన్నప్రసన్న పాప జుట్టు తీపించడం వాటి కోసం అని ఆయన ఫుల్గా ఇన్సల్ట్ చేసి పంపించారు. ఇంకా ఆ తర్వాత చాలా విధాలుగా కన్విన్స్ చేయడానికి ట్రై చేశామండి. ఇలా పాప కోసమైనా ఆలోచించు, నా లైఫ్ మీ లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం, ఇవన్నీ చిన్న గొడవకి పట్టుకొని లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దని. బట్ ఆయన ఒప్పుకోలేదండి. లేటర్ మాకు తెలిసింది ఏంటంటే, నైబర్స్ ఇంకా వాచ్మెన్ త్రూగా తెలిసింది ఏంటంటే, ఈయన ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లో ఉన్నారు. ఒక అమ్మాయిని 2 yearsగా తెచ్చి ఉంచుకున్నారు అని తెలుసు.